మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో డైలీ చూస్తున్నాం కదా. సో ఇంకా లేట్ చేయకోకుండా ఈ రోజు సెషన్ ఏంటో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బిట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ 1, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మీరా మాజీ అనే మహిళ ఉజ్వల గ్యాస్ పథకం కింద గ్యాస్ కనెక్షన్ను పొందిన 10 కోట్లవ లబ్ధిదారుగా నిలవడం జరిగింది. అండ్ పాయింట్ నెంబర్ 2, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 10 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లను ఇవ్వడం కోసం ఈ పథకాన్ని 2018 మే 1న ప్రారంభించడం జరిగింది. అండ్ పాయింట్ నెంబర్ 3, ఈ పథకం కింద ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 10 కోట్లకు చేరుకోవడం జరిగింది. అండ్ పాయింట్ నెంబర్ 4, కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ యొక్క మంత్రిగా ప్రస్తుతం అశ్విని వైష్ణవ్ వ్యవహరిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు రైట్ ఆప్షన్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ నెంబర్ 1 ఈస్ 1, 2 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 2 1, 3 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 3 1, 4 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 4 1, 2, 3, 4 మాత్రమే. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. 1, 3 మాత్రమే సరైనవి, 2 మరియు 4 ఈ 2 సరైనవి కాదు. అండ్ వీటి వివరణ ఏంటి అంటే, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 10 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లను ఇవ్వడం కోసం ఈ పథకం 2018 మే 1న ప్రారంభించడం జరిగింది అని ఇచ్చారు. కానీ ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి 10 కోట్లు కాదండి, 5 కోట్లు. 5 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లను ఇవ్వడం కోసం ఈ పథకాన్ని 2018 అని ఇచ్చారు. 2018 కాదండి, 2016. 2016లో మే 1న ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 5 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లను ఇవ్వడం కోసం ఈ పథకాన్ని 2016 మే 1న ప్రారంభించడం జరిగింది ఈజ్ రైట్ ఆన్సర్. అండ్ ఇక్కడ 4th పాయింట్ వివరణ వచ్చి, కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ యొక్క మంత్రిగా ప్రస్తుతం అశ్విని వైష్ణవ్ వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు. కానీ అశ్విని వైష్ణవ్ ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్ ఈజ్ హర్దీప్ సింగ్ పూరి. కేంద్ర పెట్రోలియం యొక్క సహజ వాయువు మంత్రిత్వ శాఖ యొక్క మంత్రిగా ప్రస్తుతం హర్దీప్ సింగ్ పూరి వ్యవహరిస్తున్నారు ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్ బిట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. అండ్ పాయింట్ నెంబర్ 1 ఈజ్ 2021 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు భారతదేశంలో సైబర్ నేరస్తులు 10,319 కోట్ల మొత్తాన్ని స్వాహా చేసినట్లు భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం ఇటీవల వెల్లడించింది. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులను నిర్వర్తిస్తోంది. అండ్ పాయింట్ నెంబర్ 3, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ను సైబర్ నేరాలను నిరోధించడం కోసం 2014లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ పాయింట్ నెంబర్ 4, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ యొక్క డైరెక్టర్గా ప్రస్తుతం రాజేష్ కుమార్ వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ 1, 2 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 2 1, 3 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 3 1, 4 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 4 1, 2, 3, 4 అనగా పైవన్నీ సరైనవే. అండ్ ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అండి. 1 మరియు 4 ఈ 2 కూడా రైట్ ఆన్సర్స్. సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ బోత్ ఆర్ రాంగ్ అండి. ఇప్పుడు వీటి వివరణ ఏంటి అనేది చెప్తాను. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తిస్తోంది అని ఇచ్చారు. కానీ ఇక్కడ ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది రాంగ్ అండి. రైట్ ఆన్సర్ ఈజ్ హోమ్. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులను నిర్వర్తిస్తోంది. థర్డ్ పాయింట్ వివరణ వచ్చి, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ను సైబర్ నేరాలు నిరోధించడం కోసం 2014లో దీన్ని ప్రారంభించడం జరిగింది అని ఇచ్చారు. కానీ 2014 ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. 2018 ఈజ్ రైట్ ఆన్సర్. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ను సైబర్ నేరాలు నిరోధించడం కోసం 2018లో దీన్ని ప్రారంభించడం జరిగింది ఈజ్ రైట్ ఆన్సర్. థర్డ్ బిట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ 1, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్తో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం అయిన
GSAT-20ను అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నింగిలోకి పంపనుంది. అండ్ పాయింట్ నెంబర్ 2, 4700 కిలోల బరువు గల GSAT-20 ఉపగ్రహాన్ని రిమోట్ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు వీలుగా రూపొందించడం జరిగింది. పాయింట్ నెంబర్ 3, అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్ జెఫ్ బెజోస్కు చెందినది. అండ్ పాయింట్ నెంబర్ 4, ఇస్రోకు చెందిన GSLV MK3 రాకెట్ దాదాపు 3000 కేజీల పేలోడ్లను మాత్రమే మోసుకెళ్లగలదు. అండ్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆప్షన్ నెంబర్ 1 వచ్చి 1, 2 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 2 2, 3 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 3 3, 4 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ సరైనవే. అండ్ ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 1 1, 2 మాత్రమే సరైనవి అండి. థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఈ 2 కూడా సరైనవి కాదు. అంటే ఇప్పుడు వీటి వివరణ ఏంటి అనేది నేను చెప్తాను. థర్డ్ పాయింట్ వివరణ వచ్చి అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్ జెఫ్ బెజోస్కు చెందినది అని ఇచ్చారు. కానీ జెఫ్ బెజోస్ అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్ అండి. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఎలాన్ మస్క్కు చెందినది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్కు చెందినది. అండ్ ఇక్కడ మనకి ఫోర్త్ పాయింట్ వివరణ ఏంటి అంటే ఇస్రోకు చెందిన GSLV MK3 రాకెట్ దాదాపు 3000 కేజీల పేలోడ్లను మాత్రమే తీసుకువెళ్ళగలదని ఇచ్చారు. 3000 అనేది రాంగ్ అండి. రైట్ ఆన్సర్ ఇస్ 4000. ఇస్రోకు చెందిన GSLV MK3 రాకెట్ దాదాపు 4000 కేజీల పేలోడ్లను మాత్రమే మోసుకువెళ్ళగలదు. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ 1, 2024లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుల యొక్క వార్షిక సమావేశాన్ని జైపూర్లో నిర్వహించనున్నారు. అండ్ పాయింట్ నెంబర్ 2, రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం భజన్ లాల్ శర్మ వ్యవహరిస్తున్నారు. అండ్ పాయింట్ నెంబర్ 3, రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం ఆచార్య దేవ్రత్ వ్యవహరిస్తున్నారు. అండ్ పాయింట్ నెంబర్ 4, కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ప్రస్తుతం రాజీవ్ గాబా వ్యవహరిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇందులో ఏది రైట్ ఆన్సర్ అనేది మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 1, 2 మాత్రమే. అండ్ సెకండ్ ఆప్షన్ 1, 3 మాత్రమే. అండ్ థర్డ్ ఆప్షన్ 1, 4 మాత్రమే. అండ్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ సరైనవే. అండ్ ద రైట్ ఆప్షన్ ఈజ్ పాయింట్ నెంబర్ 1, 1, 2 ఈ 2 కూడా సరైనవండి. థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ 2 సరైనవి కాదు. ఇప్పుడు వీటి వివరణ చెప్తాను. రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం ఆచార్య దేవ్రత్ వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు. కానీ రైట్ ఆన్సర్ ఈజ్ కల్రాజ్ మిశ్రా. రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం కల్రాజ్ మిశ్రా వ్యవహరిస్తున్నారు. అండ్ ఇక్కడ ఫోర్త్ పాయింట్ వివరణ ఏంటి అంటే కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ప్రస్తుతం రాజీవ్ గాబా వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు. కానీ రైట్ ఆన్సర్ ఈజ్ అజయ్ భల్లా. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ప్రస్తుతం అజయ్ భల్లా వ్యవహరిస్తున్నారు ఈజ్ రైట్ ఆన్సర్. లాస్ట్ బిట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ 1, అమెరికా సేనలు పశ్చిమాసియాలో మరో 10 ఏళ్లు ఉండేలా ఇటీవల ఖతార్ తన స్థావరాన్ని కొనసాగించేందుకు అమెరికా ఖతార్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అండ్ పాయింట్ నెంబర్ 2, పశ్చిమాసియాలో అమెరికాకు ఇదే అతిపెద్ద సైనిక స్థావరం. ఇందులో 10,000 మంది సైనికులు ఉంటారు. అండ్ పాయింట్ నెంబర్ 3, ఖతార్ యొక్క అధిపతిగా ప్రస్తుతం మొహమ్మద్ బిన్ సల్మాన్ వ్యవహరిస్తున్నారు. అండ్ పాయింట్ నెంబర్ 4, అమెరికా దేశ రక్షణ శాఖ మంత్రిగా ప్రస్తుతం యాంటోనీ బ్లింకెన్ వ్యవహరిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ 1, 2 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 2 1, 3 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 3 1, 4 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 4 వచ్చి పైవన్నీ సరైనవే. అండ్ ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1. ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ బోత్ ఆర్ రైట్ అండి, సరైనవి. అండ్ థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ 2 కూడా సరైనవి కాదు. థర్డ్ పాయింట్ వివరణ వచ్చి ఖతార్ యొక్క అధిపతిగా ప్రస్తుతం మహమ్మద్ బిన్ సల్మాన్ వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు. బట్ రైట్ ఆన్సర్ ఈజ్ తమీమ్ బిన్ హమద్ అండి. సో తమీమ్ బిన్ హమద్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఖతార్ యొక్క అధిపతిగా ప్రస్తుతం తమీమ్ బిన్ హమద్ వ్యవహరిస్తున్నారు. అండ్ ఫోర్త్ పాయింట్ వివరణ వచ్చి అమెరికా దేశ రక్షణ శాఖ మంత్రిగా ప్రస్తుతం యాంటోనీ బ్లింకెన్ వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు. బట్ యాంటోనీ బ్లింకెన్ కాదండి, లూయిడ్ ఆస్టిన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో అమెరికా దేశ రక్షణ శాఖ మంత్రిగా ప్రస్తుతం లూయిడ్ ఆస్టిన్ వ్యవహరిస్తున్నారు ఈజ్ రైట్ ఆన్సర్. డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో చూసారు కదా. ఈ రోజు సెషన్ అయితే ఇది. రేపటి సెషన్లో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
మేము అందించిన ఈ స్పెషల్ ఆఫర్స్కు మీ నుంచి భారీ స్పందన, భారీ ఆదరణ వచ్చినందుకు కృతజ్ఞతలు. అలాగే ప్రేక్షకుల అభ్యర్థనల కొరకు ఈ ఆఫర్ని మరో 3 రోజుల పాటు పొడిగించడం జరుగుతుంది. ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించి నూతన సిలబస్ ఆధారంగా ఫుల్ కోర్స్ ని డిజైన్ చేయబడింది. అలాగే ఇక్కడ మనకి 100% టాపిక్ వైజ్ క్లాసులు ఉంటాయి అండ్ డైలీ ఆన్లైన్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ తో పాటు ఫ్రీ ఆన్లైన్ పీడిఎఫ్ మెటీరియల్ ఇస్ ఆల్సో అవైలబుల్. ఫుల్ కోర్స్ డీటెయిల్స్ వచ్చేసి మనకి 999 రూపాయలు 999 మీకు అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ 2024 తో పాటు ఇయర్ బుక్ కూడా పూర్తిగా ఉచితం అన్నమాట. ఈ స్పెషల్ ఆఫర్స్ అన్ని కేవలం 3 రోజులు మాత్రమే. ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ లక్ష్యంగా నూతన సిలబస్ ని నూతన విధానంలో స్టేట్ నంబర్ 1 ఫ్యాకల్టీ చేత టాపిక్ వైజ్ డైలీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడుతుంది. Jan 4th నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలం 399 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే కాబట్టి త్వరపడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏం ఆలోచిస్తూ కూర్చుంటున్నారు నేను చెప్తాను. ఆన్లైన్ క్లాసుల కొరకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. కాంటాక్ట్ 8070555577 అలాగే 9032064822. ఏపీడిఎస్సి ఎస్జిటి 2023 మెంటర్షిప్ ప్రోగ్రామ్ 90 రోజుల్లో సిలబస్ పూర్తయిపోతుంది. అండ్ ఈ ఆఫర్ లో మనకి 9 బుక్స్ పూర్తిగా ఉచితంగా లభిస్తాయి అన్నమాట. లైవ్ క్లాసెస్ ఇన్ ఎస్ఎన్ఎస్ యాప్ అండ్ అలాగే డైలీ క్లాసెస్ తో పాటు డైలీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. నూతన సంవత్సరం 2024 సందర్భంగా మీకోసం ఒక వండర్ఫుల్ ఆఫర్ ఏంటంటే ఈ టోటల్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి యాక్చువల్ ఖరీదు 9,999 రూపీస్ అయితే మీకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు కేవలం 3,999 రూపీస్ కే అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. ఏపీడిఎస్సి ఎస్జిటి 2023 మెంటర్షిప్ ప్రోగ్రామ్ 90 రోజుల్లో సిలబస్ పూర్తి చేయబడుతుంది. లైవ్ క్లాసెస్ ఇన్ ఎస్ఎన్ఎస్ యాప్ అయితే డైలీ క్లాసెస్ విత్ డైలీ ఎగ్జామ్స్. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. సో మీరు ఇమీడియట్ గా రష్ అవ్వాల్సిందే. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మనకి 2,499 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది వితౌట్ బుక్స్ అన్నది మీరు నోట్ చేసుకోవాలి. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి 2023 మెంటర్షిప్ ప్రోగ్రామ్ నూతన సిలబస్ ఆధారంగా ఇక్కడ మనకి 8 బుక్స్ పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. లైవ్ క్లాసెస్ వచ్చేసి ఎస్ఎన్ఎస్ యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి అండ్ డైలీ క్లాసెస్ విత్ డైలీ ఎగ్జామినేషన్స్. నూతన సంవత్సరం 2024 సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ మీ ముందుకు తీసుకొచ్చింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. టోటల్ ప్రోగ్రామ్ విలువ వచ్చేసి 3,499 రూపీస్ కే అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి 2023 మెంటర్షిప్ ప్రోగ్రామ్ నూతన సిలబస్ ని బేస్ చేసుకొని లైవ్ క్లాసెస్ మనకి ఎస్ఎన్ఎస్ యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ డైలీ క్లాసెస్ ఉంటాయి అండ్ డైలీ ఎగ్జామినేషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. వితౌట్ బుక్స్ తో పాటు నూతన సంవత్సరం 2024 సందర్భంగా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఈ ప్యాకేజ్ ని మీకు టోటల్ గా 1,999 రూపీస్ కి అందుబాటులో తీసుకొచ్చింది. అండ్ ఓవరాల్ గా ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 7,999 అయితే ఆఫర్ లో కేవలం 1,999 రూపాయలకి మీ ముందుకు తీసుకొచ్చింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఏపీఎస్సి డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా ఉద్యోగం సంపాదించుకోవడమే మీ గోల్ అయితే నూతన సిలబస్ ని బేస్ చేసుకొని స్టేట్ నంబర్ 1 ఫ్యాకల్టీ చేత 100% ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడంతో పాటు ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషన్ కేవలం 4,999 రూపాయలకు మాత్రమే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు మీకు అందిస్తున్నారు. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. సో మీరు ఇమీడియట్ గా త్వరపడండి. అండ్ అలాగే Jan 5th నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఏపీఎస్సి డెప్యూటీ ఈఓ క్లాసెస్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగమే లక్ష్యంగా నూతన సిలబస్ ని నూతన విధానంతో స్టేట్ లోనే నంబర్ 1 ఫ్యాకల్టీ చేత 100% ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తోంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. అయితే ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పేపర్ 2, పేపర్ 3 కేవలం 3,999 రూపాయలకు మాత్రమే మీకు అందిస్తోంది. ఈ స్పెషల్ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. అండ్ Jan 5th నుంచి ఆన్లైన్ క్లాసెస్ లో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతాయి కాబట్టి ఇమీడియట్ గా త్వరపడండి. ఏపీఎస్సి డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగమే లక్ష్యంగా నూతన సిలబస్ ని నూతన విధానంతో స్టేట్ లోనే నంబర్ 1 ఫ్యాకల్టీ చేత 100% ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ పేపర్ 1 కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషన్ కేవలం 1,499 రూపాయలకు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే ఉంటుంది. అండ్ Jan 5th నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది.
ఏపీఎస్సి డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కి సంబంధించిన బుక్స్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 తో పాటు 8 బుక్స్ ప్యాకేజ్ అన్నమాట. ఈ పుస్తకాలు మనకి అన్ని ప్రముఖ బుక్ షాప్స్ లోనూ లభిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ www.yesonlinebooks.com ఈ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ బుక్స్ ని పర్చేస్ చేయొచ్చు. వెబ్సైట్ లో కూడా మీకు హ్యాపీగా అవైలబుల్ గా ఉంటాయి. ఏపీఎస్సి డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బుక్స్ కి సంబంధించి పేపర్ 1 లో మనకి 3 బుక్స్ ప్యాకేజ్ అవైలబుల్ గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ప్రముఖ అన్ని బుక్ షాప్స్ లో అవైలబుల్ గా ఉండడంతో పాటు www.yesonlinebooks.com లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన ఇయర్ బుక్ జాన్ 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు జరిగిన అన్ని ఈవెంట్స్ మల్టీ కలర్ లో మనకి ఒకే పుస్తకంలో అవైలబుల్ గా ఉంది. అండ్ దట్ ఈస్ ఇయర్ బుక్ ఆఫ్ 2024. ఈ పుస్తకం మనకి ప్రముఖ బుక్ షాప్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. దాంతో పాటు మనకి www.yesonlinebooks.com లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఈ ఇయర్ బుక్ వచ్చేసి మనకి జాన్ 5th నుంచి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఏపీడిఎస్సి ఎస్జిటి 2024 కి సంబంధించిన బుక్స్ వివరాలు ఇప్పుడు చెప్తాను. ఏపీడిఎస్సి ఎస్జిటి 9 బుక్స్ ప్యాక్ అన్నమాట. ఈ 9 బుక్స్ ప్యాక్ వచ్చేసి మనకి అన్ని ప్రముఖ బుక్ షాప్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే www.yesonlinebooks.com లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇమీడియట్ గా ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి ఈ ప్యాకేజ్ ని కొనుక్కోవచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ 8070555577 అలాగే 9032064822.